వావ్, ఆ పాలు చూసారా? అదే వేరుశనగ పాలు ఎలా మరుగుతున్నాయో. పెరుగు కొంచెం తీసాను, అది గోరువెచ్చగా అయ్యాక పెరుగులో వేసేస్తా. ఇప్పుడు తాటి బెల్లం వేసా. అజ్జా ప్రకారంగా వేస్తాను, ఎంత పడుతుంది ఏంటని నాకు కూడా తెలియదు. అన్నపూర్ణ ఆకు వేసాను కదా, పచ్చి ఆకు, తొలేత ఆకు ఇది. ఆ స్మెల్ అయితే మామూలుగా లేదు. మరి ఇందులో ఏం చేస్తానో చూస్తారా? నానబెట్టిన క్యాజు వేసిన తర్వాత కాస్త సేపు మరగనివ్వాలిగా, ఎందుకంటే పంచదార కరగాలి కదా. మరి నేను ఇది ఎందుకంటే దారి పెట్టక్కర్లేదు, ఎందుకంటే వేరుశనగ పాలు కాబట్టి చిక్కగా ఉన్నాయన్నమాట. నా ఊదల పాయసం నా వినాయకుడికి ఉండ్రాళ్ళు ఎంత చక్కగా వచ్చాయి చూసారా? చాలా బాగా చేయి కదా. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. చవితి 11:30 దాకే ఉంది, ఆల్రెడీ పూజ చేసానుగా ఇంట్లో. మరోసారి నా ఒక నేచురోపతి, ఒక మిలెట్స్ విధానంలో మళ్ళీ చేస్తున్నా. చూసారా ఉండ్రాళ్ళు ఎంత బాగా వచ్చాయో? నెయ్యితోనే చేసా. ఉడకనిద్దామా మరి? ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? కొంచెం కలర్ డిఫరెన్స్. వినాయక, ఏమైనా తప్పులు చేసి ఉంటే మన్నించు. నేను నా భక్తితో చేసిన ప్రసాదం ఊదల ఉండ్రాళ్ళ పాయసం. దేంతోని? వేరుశనగ పాలుతోంది. తాటి బెల్లం, వేరుశనగ పాలు. మరి ఇది ఏంటంటే ఉండ్రాల పాయసం. యాక్చువల్లీ నాకు ఉండ్రాల పాయసమే ఇష్టపడేది కాదు. ఒక టైం వచ్చింది చాలా ప్రాణం అనమాట. దాని తర్వాత ఈ ఒక్క దీంట్లో దిగిపోయిన తర్వాత మర్చిపోయాను. యమ్మీ యమ్మీ. వినాయక, నీ పూజకి అన్నీ రెడీ చేయాలి.